75% వరకు దాంట్లో నుంచి ఇస్తారు. నెక్స్ట్ ఎవరికైనా చదువులకి పిల్లల చదువులు కానీ తర్వాత ఇల్లు కానీ ప్లాట్ కానీ కట్టుకోవాలంటే ఉన్న అమౌంట్లోంచి మీకు 75% వరకు ఒక సంవత్సరం సర్వీస్ అవ్వగానే వచ్చేస్తారు. ఇది బెనిఫిట్. ఇలానే ఇది కాకుండా పెన్షన్ ఏంటంటే మీకు సైట్కి సర్వీస్తో సంబంధం లేదు. 1 year ఏదైనా 1 year సర్వీస్ అవ్వగానే 5 years ఉండేది. ఆ 5 years సర్వీస్ కూడా లేదు. కానీ 1 yearలో వచ్చే అమౌంట్ కూడా ఎక్కువ ఉండదు కదా. కాకపోతే వాళ్ళ అమౌంట్ మ్యాండేటరీ కాదు. 5 years సర్వీస్ అనేది తీసేశారు. నెక్స్ట్ పెన్షన్ ఏంటంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారు కదా ఇందులో మున్సిపాలిటీలో ఏదైనా అన్టువర్స్ ఇన్సిడెంట్ ఏదైనా ఇప్పుడు మనకి రిస్కీ జాబ్ మీ అందరికీ, ఎందుకంటే మున్సిపాలిటీ వర్కర్స్ అంటేనే మార్నింగ్ లేచి సాయంత్రం నైట్ వరకు మీరు కష్టపడుతూనే ఉంటారు. ఏదైనా అన్టువర్స్ ఇన్సిడెంట్ జరిగితే సపోజ్ ఏమైనా అయినా ఆ యజమానికి వాళ్ళ భార్యకి పిల్లలకి 25 years వచ్చే పిల్లల వరకు కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది, చిల్డ్రన్ పెన్షన్. అలానే ఇన్సూరెన్స్ మ్యాక్సిమం 7 లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మినిమం 2.5 లక్షలు, మ్యాక్సిమం 7 లక్షలు. అంటే మీకు ఉండే జీతం బట్టి ఉంటుంది. 2.5 లక్షలు మాత్రం మినిమం. దీనికి సర్వీస్తో సంబంధం లేదు. కాబట్టి సర్వీస్లో ఉంటూ మరణించాలి అంతే. అదొకటి కండిషన్. మీరు ఏదైనా సరే ఎప్పుడైనా జీతం తగ్గిందనుకోండి, తగ్గిన దాన్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్ చేస్తారు. పెన్షన్ అయితే ఇప్పుడు మీకు పిఎఫ్ అంటే మీరు 1 year సర్వీస్ అవ్వగానే మీరు 75% వరకు మీరు తీసుకోవచ్చు. కానీ మీకు ఉన్న యూఏఎన్ నెంబర్ అని ఇస్తారు, పిఎఫ్ నెంబర్. సార్ భాషా గారు కానీ మీకు పడుతున్నా లేదా తెలుసుకొని కేవైసీ అప్డేట్ చేయించుకోండి. కేవైసీ అంటే మీ పాన్ కార్డు ఉంటే, లేదంటే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఈ 3 అప్డేట్ చేసుకుంటేనే మీరు భాషా గారి దగ్గర కూడా వెళ్ళకపోయినా పర్వాలేదు. ఎక్కడ నెట్ సెంటర్కి వెళ్ళినా మీరు చేసుకోవచ్చు. ఫోన్గా మీ పిల్లలు ఎడ్యుకేటెడ్ అయితే ఇంట్లో నుంచి చేసుకోవచ్చు. అంటే మన ఈపీఎఫ్ఓ పోర్టల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి లేదా గైడెన్స్ అంటే భాషా గారు కానీ ఆఫీస్లో ఉంటారు కదా, జేఓ రెడ్డి గారు కానీ ఉంటారు. లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా కావాల్సి పిఎఫ్ ఆఫీస్కి వచ్చి కరీంనగర్లో మీరు సంప్రదిస్తే ఏ డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేసేస్తాను. ఇప్పుడు అంతా గూగుల్ వచ్చేసింది కాబట్టి మీకు ఈపీఎఫ్ అనుకుంటే కానీ మొత్తం అన్ని రోజులు కనపడిపోతాయి. మీరు అప్లై చేసిన వారం 10 రోజుల్లో మీకు డబ్బులు కూడా వెంటనే. నేను పిఎఫ్ ఆఫీస్ కరీంనగర్ నుంచి వచ్చాను. నేను ఆఫీస్ సూపరింటెండెంట్ రమేష్, సార్ సీనియర్ అసిస్టెంట్ అనిల్ గారు. సో మీకు పిఎఫ్కి సంబంధించిన చిన్న 2-3 పాయింట్స్ మీకు చెప్తాను. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి మీకు పిఎఫ్ కట్టడం ఎవరైనా యజమాని బాధ్యత. ఇప్పుడు మీకు ఏదైతే జీతం ఇస్తున్నారో దాంట్లో 12% మీ దాంట్లో నుంచి మినహాయించుకుంటారు. అలానే అదే 12% వాళ్ళు మేనేజ్మెంట్ కూడా ఇస్తారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆ 12% ఏదైతే ఉందో ఆ 12% మా దగ్గర పిఎఫ్ ఆఫీస్ జమ అవుతుంది. ఆ 12% ఇంకో 12% కూడా ఎంప్లాయీ దగ్గర జమ అవుతుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వడ్డీ ఇస్తారో ప్రతి నెల వడ్డీ వస్తూనే ఉంటుంది. సో అలా మీకు ఆ వడ్డీ రావడమే కాకుండా ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు అడ్వాన్సులు తీసుకోవాలంటే నాన్ రిఫండ్, అంటే మీకు ఎవరికి తిరిగి కట్టలేదు. మినిమం ఒక 1 year సర్వీస్ ఉంటే మీకు ఉండే అమౌంట్ నుంచి 75%. లేటెస్ట్గా కొత్త రూల్స్ మారాయి. అంతకుముందు 5 years సర్వీస్ ఉంటేనే మనకు వచ్చేది 90%.